సో ఇప్పుడు సెలబ్రిటీల ఇళ్లలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనుకుంటే ఎందుకని దాని గురించి అంత మాట్లాడుకునే పరిస్థితి వస్తుందంటారు? బికాజ్ దర్ సెలబ్రిటీ. అంతకన్నా సింపుల్ ఆన్సర్ ఏముంది? మా పక్కింటి వాళ్ళ గురించి చెప్తే ఎవరికి ఉండదు కదా. ఎవరో ఒక స్టారు, ఒక పొలిటికల్ పర్సను, ఏదో ఒక విధంగా చాలామందికి తెలిసిన మనిషి గురించి మాట్లాడితేనే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. వేరే వాళ్ళతో రాదని కాదు, అది లిమిటెడ్ సర్కిల్లో ఉంటుంది. అది వైడర్ సర్కిల్ కావాలంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు టార్గెట్ ఏ సెలబ్రిటీ. సో పెళ్లి వ్యవస్థకు సంబంధించి అవుతున్నటువంటి లోపం, ఎక్కడ లోపం ఉంది అంటే వ్యవస్థలోనే లోపం ఉంది. ఎలా ఉండాలంటారు? నేను అదే చెప్తున్నాను. వ్యవస్థలో ఉందంటే మనకున్న ఇండిపెండెన్స్, మనకున్న మైండ్ సెట్లో ఇద్దరిని కలిపి ఒక చోట ఉంచటం, అది పెళ్ళి అనే పేరుతోటి వాళ్ళని బంధించడం అనేది దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం కమ్స్. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమొస్తుంది, ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, హీ నోస్ హిజ్ రిలేటివ్స్, ఆ పేరెంట్స్ అవ్వచ్చు, తన సిస్టరు, వీళ్ళు ఇంట్లో చేసే పని వాళ్ళు ఉంటారు, అందరూ కూడా ఇప్పటి నుంచో తెలుసు. కొత్తగా వచ్చిన అమ్మాయికి వాళ్ళు తెలియదు. అప్పుడు వీడికి వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు సేమ్ అభిప్రాయాలు అమ్మాయికి రాకపోవచ్చు, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్ వై ద డాటర్ ఇన్ లా వర్సెస్ ద ఫ్యామిలీ ఎందుకు ఉంటుంది అంటే అదొక పాయింట్. అండ్ ఇట్ ఈస్ న్యాచురలీ అండర్స్టాండబుల్. అది నేను గబుక్కుని మిమ్మల్ని కలిస్తే మీ మీద నాకున్న అభిప్రాయానికి, మిమ్మల్ని మీ గురించి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళకి అభిప్రాయానికి ఎలా సింక్ కుదురుతుంది? అప్పుడు ఎక్స్పెక్ట్ చేయటం తప్పది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రెండో ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి, షీ వాంటెడ్ టు గెట్ డివోర్స్. ఏంటి ప్రాబ్లం అంటే, ఐ ఫైండ్ హిమ్ వెరీ బోరింగ్, విచ్ ఈస్ ఎ గుడ్ ఇనఫ్ రీజన్. బోర్ కొట్టే మనిషి, మీరు మామూలుగా నేను బోర్ కొడితే మీరు వెళ్ళిపోతారు, కాసేపు హలోరు మాట్లాడి వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను. కలిసే ఉండాలి అంటే బోర్ కొట్టించి కొడితే ఎలా సాధ్యం అది? షీ మైట్ ఫైండ్ సంథింగ్ ఎల్స్ మోర్ ఇంట్రెస్టింగ్, సమ్వన్ ఎల్స్ మోర్ ఇంట్రెస్టింగ్. అప్పుడు మీ లైఫ్ మీకోసమే బతకాలి అని ఒక అండర్స్టాండింగ్ మీకు వచ్చినప్పుడు, ఇంకొకళ్ళ కోసం నా లైఫ్, నా టైము నేను సాక్రిఫైస్ చేయను. ఆ ఇండిపెండెన్స్లోంచి వస్తుంది ఆ బ్రేక్అవే అనేది. సో మ్యారేజ్ అనేది ఒరిజినల్గా క్రియేట్ చేసినప్పుడు, ఓకే, భర్త భార్య ఇద్దరు వాళ్ళ పిల్లలుగా అంటారు, పిల్లల్ని పెంచుతారు, చదివిస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు. ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది సొసైటీ కోసం చేసింది, ఇండివిజువల్ కోసం చేసింది కాదు. ఎప్పుడైతే ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది పెరగటం పెడితే ఇలాంటి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అని కనుమలేకపోతాయి. సో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వ్యవస్థ లేకుండా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి లివ్ ఇన్ రిలేషన్, దాంట్లో కూడా గొడవలు అవుతున్నాయి, దాంట్లో హ్యాపీగా విడిపోతున్నారు. కరెక్ట్. ఇప్పుడు పెళ్ళి అనేది వేరే వాళ్ళకి చెప్పడానికి, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది వాళ్ళిద్దరికి ఉన్న పర్సనల్ ఆస్పెక్ట్. అది దట్స్ ఓన్లీ డిఫరెన్స్. యూనో, ఇక దాంట్లో లీగల్గా ఎన్ని ఇయర్స్ ఉంటే అది వ్యాలిడే ఉంటుంది, ఇది అది అని. కొట్టుకుంటాం అనేది ఎలా జరుగుతుంది? మీరు అసలు ఇద్దరు ఒక చోట ఉంటే కొట్టుకోకుండా ఉండలేరు. అంటే ప్రెషర్ ఆఫ్ అది ఏమంటుంది, ఎక్స్పెక్టేషన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. యా. సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే అండర్స్టాండింగ్ ఈజ్ ద బెటర్ వే అంటారు. అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్ అనేది ఈజీ చెప్పటం. ఐ డు నాట్ బిలీవ్ ఇట్స్ అంటే అండర్స్టాండింగ్గా ఉండాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో కౌన్సిలరు, ఒక సైకాలజిస్ట్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అని అన్నట్టు ఏదో అన్నారు, నేను యూట్యూబ్లో చూశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, భార్య అనేది ఇట్స్ లేబుల్. అది రియాలిటీలో ఏంటి, భార్య అనేది స్పెసిఫిక్ పర్సన్. నా భార్య, తన భార్య, ముగ్గురిని భార్యలు అంటే అందరూ ఒకటేనా? కాదు కదా. ద పీపుల్ ఆర్ డిఫరెంట్. వాళ్ళ బిహేవియరు, యాటిట్యూడు, వాళ్ళకున్న ఇండివిజువల్ ఇష్యూస్, ఇలాంటివన్నీ కేస్ టు కేస్ చూడాలి. కానీ అందరినీ కలిపి లేబుల్ వేసి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే జనరలైజ్ చేయడం అనేది మీనింగ్ లేదు. మీ భార్యని బాగా చూసుకో అంటే మీరు చెప్పారనుకోండి, ఇప్పుడు నా భార్య మీ భార్య కాదు, అప్పుడు మీరు ఎలా ఇస్తారు ఆ సలహా? అది ఏమి తెలియకుండా ఇష్యూ అది. యూనో, సో ఐ ఫీల్ the whole concept of when the entire society in advancement is going towards individual freedom. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నాకు హ్యాపీనెస్ వచ్చింది నేను చేస్తాను అనుకున్న ఎవ్వరూ కూడా దే కాంట్ బీ ఇన్ ద రిలేషన్షిప్ అన్లెస్ వన్ పర్సన్ కంప్లీట్లీ కాంప్రమైజెస్. వన్ పర్సన్ కంప్లీట్లీ సకంబ్ అయిపోతే ఏదో అట్లీస్ట్ ఓకే. అది సో మనకున్నటువంటి ఒక పర్సన్ కంప్లీట్గా సకంబ్ అవ్వటానికి ఎందుకు సకంబ్ అవ్వాలి నేను వేరే వాళ్ళకి అన్నది కదా. మీ ఫ్రీడమ్ మీకు ఉంది, మీ ఇండిపెండెన్స్ మీకు ఉంది. పాత రోజుల్లో ఏంటి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అమ్మాయిలకి లేనప్పుడు ఇంకా చేసేది లేక దే జస్ట్ అంటే ఒక స్లేవ్స్ లాగా ఉండేవారు.
నేను ఇప్పుడు రిబెల్ అయినా కూడా నాకు వేరే గతి లేదు అనుకున్నప్పుడు దే విల్ బేర్ విత్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఫర్ దమ్. యా. సో అలాంటి పరిస్థితుల్లో అడ్జస్ట్ అయిపోయి ఇంకా బయటకు వచ్చిన నేను బతకలేను అండ్ సమాజం నన్నే అంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా ఉంటుంది ఆ టైంలో. బట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజం కావచ్చు, మన వ్యవస్థలో ఒంటరిగా ఉంటే భవిష్యత్తు ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు చూస్తారు, ఒక ఫ్యామిలీ అయితే పిల్లలు చూస్తారు, లేకుంటే రిలేటివ్స్ చూస్తారు, భార్య చూస్తుంది, భర్త చూస్తాడు, ఇలాంటి బోల్డ్ అని కాన్సెప్ట్స్ పెట్టుకొని అడ్జస్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మన ఫ్యామిలీల కన్నా పనులు బాగా చూస్తారు, నర్సులు బాగా, ఎందుకంటే జీతం తీసుకుని వాళ్ళు పని ఏమేం కావాలని చేస్తారు. పిల్లలు బాగా చూసుకుంటారా అనేది మనకి ఎప్పుడు బడిపంతుల సినిమా బ్లాక్ అండ్ వైట్ డేస్లో వచ్చింది, అక్కడి నుంచి కూడా లేదు, అది ఎవరు నమ్మరు. ఫస్ట్ భార్య బాగా చూసుకోవడం అనేది ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది. నేనే అన్నీ చూసుకుంటున్నాను, మీకు ఇన్నాళ్ళకైనా నా వాల్యూ తెలిసిందా అని నష్టపెట్టి చంపేస్తారు. అప్పుడు ఆ గిల్ట్ ఫీలింగ్ చచ్చిపోతాడు. అసలు అతనికి వచ్చిన వేరే జాబ్ అయితే ఇలాంటి ఆస్పెక్ట్లో. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ ఎ లిటిల్ జోక్లర్, బట్ నా పాయింట్ ఏంటంటే నేను ముసలోడిని అయినప్పుడు నాకు చూసుకోవటానికి ఎవరో ఒకళ్ళు ఉంటారా అనే రీజన్ తోటి భూమి మీద ఎవడో పెళ్లి చేసుకోడు. ఆ రీజన్ తోటి ఏదో ఎప్పుడో 20, 30, 40 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలోనే చాలాసార్లు గొడవలు అవుతాయి, బ్రదర్స్ మధ్యన ఉంటాయి. మనం చెప్పుకొని అనిల్ అంబానీ ధీరుభాయ్ అంబానీ కొట్టుకుని చచ్చిపోయాడు. అప్పుడు ఇంక ఫ్యామిలీ ఏంటి మీనింగు? ఫ్యామిలీలోనే అసలు మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉండేది ఫ్యామిలీ వల్ల, బయట వాళ్ళ వల్ల ఉండదు. ఫ్యామిలీ వల్ల ఎందుకు ఉంటుందంటే మీకు బాగా తెలుసు అక్కడి నుంచి బిట్రేలు వస్తే మీరు తట్టుకోలేరు, దాని నుంచి ఈ పక్కన మా మదర్ వీళ్ళందరూ సర్ది చెప్పడానికి మొత్తం అన్నీ జరుగుతాయి. అందరు ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫ్యామిలీ కోర్ట్స్లో ఉన్నంత రష్ ఎక్కడ ఉండదు. యా. సో ఫ్యామిలీ మీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనుకుంటాం కన్నా బుద్ధి తక్కువ పని ఉండదు. అప్పుడు ఏంటి మీకు మిగిలింది, మీ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోండి. అది. అయితే ఇక్కడ మనస్తత్వాల వల్ల అభిప్రాయ భేదాలు వస్తున్నాయా, లేకుంటే దేని వల్ల వస్తున్నాయి అడ్జస్ట్మెంట్ అనేది లేకపోవడం వల్ల? ఇక్కడ పాయింట్ ఏంటంటే మనిషికి ఉన్న ఒక ఈగోలో ఎప్పుడు తనే రైట్ అనుకుంటాడు. తనే రైట్ అని బతకపోతే తనకు పర్సనాలిటీ ఉండదు. అప్పుడు భార్య చేసే దాంట్లో తప్పులు పడటం, అదే భార్యకి భర్త చేసే దాంట్లో తప్పులు, అదేంటి అది చేశారు, అదేంటి ఇది అంటే కాన్స్టెంట్గా మీరు చేస్తున్న దానికి క్వశ్చన్ చేస్తున్నారు, ఒక ప్రెజర్ పెడుతున్నారు, లేకపోతే తిడుతున్నారు. ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా యూ వాంట్ టు బ్రేక్ అవే ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫోర్స్. ఏ హ్యూమన్ బీయింగ్ వాంట్స్ టు బ్రేక్ అవే ఫ్రమ్ ఫోర్స్. ఆ ఫోర్స్ మీరు ఎమోషన్ నుంచి వచ్చిందా, ఫిజికల్గా వచ్చిందా, లేకపోతే సొసైటీ పరంగా వాళ్ళ అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లోంచి ఆ ప్రెజర్ ఉంటుంది. అది కొంతమంది సకంబయి ఇంకా చచ్చినట్టు అలా బతికేస్తూ ఉంటారు. చాలామంది ఇష్టం లేకుండా బతుకుతారు, ఇష్టం లేకుండా సంసారం చేస్తారు. అందుకని మీకు పెళ్లి మీద అన్ని జోకులు ఎందుకు ఉంటాయి ఎప్పుడు? బికాజ్ ఆఫ్ దట్, యూనో. సో ఇప్పుడు మీడియా ఒకటి యాడ్ చేసింది ఈ రాజ్ తరుణ్ విషయంలో. కానీ మొన్న జరిగిన దువ్వాడ శ్రీనివాసు వైసీపీ ఎమ్మెల్సీ ఎవరు, ఇప్పుడేంటి సడన్గా రాంగ్డ్ పార్టీ అనుకుంటే భార్యకి ఏంటి, భార్య అనే టైటిల్ వచ్చింది కాబట్టి ఆవిడే రైట్ అనుకుంటారు. నా భర్త వేరే వాళ్ళతో ఉన్నారు అని చెప్పి అక్కడ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీడియాకి వస్తున్నారు. అండ్ మీడియా విల్ లవ్ ఇట్, ఎందుకంటే పక్క ఇంట్లో వాళ్ళ గొడవలు అంటే మనకు మహాప్రీతి, రసగుల్లా కన్నా బాగుంటుంది వినటానికి అది. సో అప్పుడు ఇక్కడికి వస్తే ఈ ప్రెషర్ ఎంతో కొంత పోలీస్ మీద కూడా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కేసు ఉందా లేదా కూడా తెలియదు. కేసు ఉందా లేదా పెడతారా, అసలు దానికి ఏమన్నా ఒక లాజికల్ కంక్లూజన్ వస్తుందా అని లోపల 1 month మీడియాకి టైం పాస్ అయిపోతుంది. దాని తర్వాత ఒక రోజు టక్కని మర్చిపోతారు దాన్ని, ఇంకో కేసు వస్తుంది. ఐ ఫీల్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద నామ్. ఇప్పుడు రాజ్ తరుణ్ కేసు ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత ఆవిడ తీసుకుని ఉంటారని నా ఫీలింగ్. ఎందుకంటే మీడియాలోకి వస్తే, ఎందుకంటే మీరు ఎవరు చెప్తారు, మా అయితే పక్కింటికి చెప్తారు, మీ పక్క వాళ్ళకి చెప్తారు, వెనకాల మీడియాకి చెప్తే మీకు మొత్తం పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది కదా. పబ్లిక్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం, వాళ్ళకి ఎవరి మీద జాలి ఉండదు, ఏమీ ఉండదు, వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళ గొడవల మధ్యలో ఇది కూడా ఒకసారి కొంచెంసేపు యూట్యూబ్లో చూస్తారు, అంతకన్నా ఏమి ఉండదు అక్కడ ఎఫెక్ట్.
సైకలాజికల్గా వాళ్ళకు మాత్రం ఏదో రాష్ట్రం అంతా తెలిసిపోయింది, అందరూ మన గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని అదొక కామెడీ డ్రామా బేసిక్గా ఫైనల్గా. సో అక్కడ సింపతియా, జాలియా, లేకుంటే మీరు అన్నట్టుగా కామెడీ డ్రామా, ఇవన్నీ కాకుండా ఉండేటువంటి కొన్ని ఎమోషన్స్ అనేవి ఉంటాయి, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఆ ఎమోషన్ మనకి తెలియటానికి ఛాన్స్ లేదన్న. ఎవ్రీ బడీ హ్యాస్ ఎమోషన్స్. ఎవరికి ఉండవు ఎమోషన్స్? ఇప్పుడు ఆవిడేమో నేను కారు గుద్దేసి నేను చచ్చిపోతానని ఆవిడ అంటారు, ఇవేమో మెట్ల మీద కూర్చుని ఏడ్ చేసి కూతుర్ని పట్టుకుని ఆయనేమో వాళ్ళకి ఎంత చేశాను అంటాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురులో ఎవరు కరెక్ట్ అని ఎలా చెప్తారు మీరు? అప్పుడేంటి మీ సోషల్, పెళ్ళి అయింది కాబట్టి భార్య, పెళ్ళి కాలేదు కాబట్టి ఏదో వాట్ ఎవర్ దట్ ఉమెన్, మీరు ఈ లేబుల్స్ పెట్టేసి దాన్ని బట్టి జడ్జ్ చేస్తున్నారు మీరు. హౌ ఇస్ ఇట్ రైట్? ఇప్పుడు ఎమోషనల్గా ఒక పాయింట్ వాళ్ళు ఎందుకో కనెక్ట్ అయ్యారు. అప్పుడేంటి పెళ్ళి చేసుకున్నాక ఇంకొక అమ్మాయితో ఉండకూడదు అనేది మారల్ ఇష్యూవా, లీగల్ ఇష్యూవా, సోషల్ ఇష్యూ, ఏం ఇష్యూ అది? అది పర్సనల్ ఇష్యూ యాక్చువల్గా. యూనో పర్సనల్ ఇష్యూలో మరి సొసైటీ వెళ్ళి ఏలు పెడితే అంటే దానికి మీనింగ్ ఏముంది ఇంకప్పుడు? ఇప్పుడు ఆవిడ ఏడుస్తున్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు మనకేం తెలుసు? ఇప్పుడు లావణ్య గారు ఉన్నారు, మీరు 5 చూస్తే 5 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఏ పర్సనాలిటీ నిజమైన లావణ్య అట్టే తెలుస్తుంది మీకు? యూనో రాజ్ తరుణ్ ఒకటికి తెలుస్తుంది, రాజ్ తరుణ్ ఏంటో ఆ అమ్మాయి ఒకటి, వాళ్ళిద్దరికి తప్పిస్తే బయట ఉన్న ఎవ్వరికీ తెలియడానికి ఆస్కారం లేదు. మీరు ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో కూడా బెడ్రూమ్లో భర్తకి భార్యకి ఏం జరుగుతుందని మిగతా ఫ్యామిలీకి తెలియడానికి కూడా ఆస్కారం లేదు. అదంత పర్సనల్ ఇష్యూ అది.